కాబట్టి వందనాలు చెప్పాలి అనుకుంటారు. మనసులోనేమో వేరే భావం, పైకేమో అక్క ఇప్పుడు బైబిల్ చదవద్దు నా వైపు, పైకేమో వందనాలు, వెనకాలేమో వేరే మాటలు. ఇలాంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ హృదయపూర్వకముగా ఎవరితో మాట్లాడినా, నీ సహోదరుడితో మాట్లాడినా, దైవజనుడితో మాట్లాడినా, నీ రక్త సంబంధులతో మాట్లాడినా, నీవు గనక యథార్థంగా మాట్లాడగలిగితే గనక అదే యథార్థతని, అదే ప్రేమని నీవు హృదయపూర్వకం కొయ్యగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు గనక పిడికిలు పట్టుకొని విత్తనాలు విత్తావు, ఒక 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, ఎప్పుడోకప్పటికి కొద్ది రోజుల తర్వాత తప్పనిసరిగా నీవు సంతోషాన్ని మాత్రమే కోస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ఈ మాటల ప్రకారం మీరు జీవించండి. అన్యాయాన్ని ఎవరు కూడా విత్తొద్దు. మరొక మాట కూడా చదవండి, అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. అందరూ తీసుకున్న మాటలు దయచేసి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనుని సంపాదన ఏమైపోతుందంటండి? వారిని మోసం చేస్తుంది. భక్తిహీను యొక్క సంపాదన. చాలామంది ఏం చేస్తారా అంటే, అమ్మా నా వైపు, ఎంతో సంపాదిస్తారు. అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, అక్రమముగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఒక సహోదరి అంటుంది కదా, కట్టుకున్న భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, వివాహం అయ్యి సంవత్సరం పూర్తయింది, 2వ సంవత్సరం కల్లా దేవుడు ఒక పాపనిచ్చాడు. వాళ్ళు జరిగింది ప్రేమ వివాహం. అయిన తర్వాత రాజమండ్రిలో అంట, నాకు తెలియదు, ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం మనం పెడతా ఉంటాం ఫేస్బుక్లో. అది చూసి ఆ బిడ్డ ఎంతో ఆదరించబడుతుందంట. ఏ ఆధారం లేక వచ్చే వాక్యాలను చూసి ఆదరించబడి బలపరచబడుతూ ఎప్పటి నుంచో ఫోన్ చేయలు మాట్లాడాలనుకుంటుందంట. కానీ నా నెంబర్ తన దగ్గర లేక ఫేస్బుక్లో నెంబర్ చూసి ఫోన్ చేసింది, మాట్లాడింది. అనియా నా పరిస్థితి ఇలా ఉంది, కట్టుకున్న భర్త కూడా ఆధార్ కార్డు కూడా లేకుండా, ఏ ఆధారం లేకుండా వెళ్ళిపోయాడు అనియా, నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలని చెప్పేసి అని ఎంతో ఆవేదన చెందుతూ ఉంది, బాధపడుతూ ఉంది, తొక్కిస్తుంది. నమ్మిన వాళ్ళే, కట్టుకున్న భర్తే అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి. అంటున్నాను కదా, చాలామందిని, చాలా యవనస్తులు చెప్తూ ఉంటాను, నాన్న చాలా జాగ్రత్త, పదే చెప్తూ ఉంటాను. యవనస్తులకి చాలాసార్లు నేను చెప్తుంటాను, నాన్న చాలా జాగ్రత్త, వివాహం విషయంలో ప్రేమ వివాహాలు జరిగిస్తూ అక్రమంగా అన్యాయంగా పర్వాలేదు ఏం కాదని చెప్పి వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను కదా, భక్తిహీనుని యొక్క సంపాదన అంతా ఏమైపోతుందంటండి? మోసం చేస్తారు. చాలామంది భక్తిహీనులుగా కాకుండా మనమందరూ కూడా ఎలా ఉండాలి చెప్పిన కింద మాట, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందునంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వత కాలం ఉండే బహుమానము మనం అందరం కూడా సంపాదించుకోవాలి. అది ఎక్కడ సంపాదిస్తాము? ఎక్కడ దొరుకుతుంది? శాశ్వత కాలం ఉండే బహుమానం. ఈ లోక సంబంధమైన డబ్బు, బంగారం, ఆస్తి, గృహము, ఇవన్నీ ఎక్కడ ఉంటే చెప్పండి. ఇక్కడ ఈ లోకంలో ఉన్నంతవరకే. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయాడు, ఓ మంచి ధనవంతుడు. చెప్పండి పేరెవరు? టాటా. చెప్పండి ఆ పేరు మీకు తెలుసుగా. కోట్ల ఆస్తిపరుడు ఆయన. ఆయన పేరు మీద ఎన్నెన్ని ఉన్నాయో తెలియని డబ్బు, అంత కోటేశ్వరుడు. అంత కోటేశ్వరుడు చనిపోతే కనుక కోడ ఏమైనా తీసుకెళ్ళాడంటారా? కోడ ఏమైనా తీసుకెళ్ళాడా? తల్లి గర్భం నుంచి ఎలాగైతే వచ్చాడో అలాగే మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను అన్నది సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు.
కూడగొట్టుకోండి అని చెప్పి నేను అన్యాయంగా చెప్పట్లేదు. మనం సంపాదించే సంపాదన శాశ్వత కాలం ఉండాలంటే కనుక ఈ లోకంలో అది దక్కదు. మీరు బాగా గమనిస్తే కనుక మన సంపాదన, మన ఆస్తి ఎక్కడ ఉండాలంటే కనుక శాశ్వత కాలం ఉండాలంటే కనుక అది కేవలం పరలోక పట్టణంలో మాత్రమే దొరుకుతుంది. మరి అది శాశ్వత కాలం ఉండాలంటే కనుక ఈ లోకంలో ఉండగా మనం ఏం చేయాలి? ఒకే ఒక్కటి, నీతిని మాత్రమే విత్తాలి. అన్యాయాన్ని విత్తొద్దు, అక్రమాన్ని విత్తొద్దు, దౌర్జన్యాన్ని విత్తొద్దు. కనుక నీవు నేను మనమందరము కూడా తప్పనిసరిగా నీతిని విత్తితే గనక, యథార్థతని విత్తితే గనక అది శాశ్వత కాలం మనతో ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చెప్పనా, మనం చనిపోతే అందరూ కూడా ఏమని చెప్పుకుంటారు చెప్పండి? మంచోడు చనిపోయాడండి, అప్పుడు దాకా తాగి 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 చచ్చిపోయినా కానీ ఏమంటారు? ఎంత మంచోడండి అని. ఎంతో మంచోడు చచ్చిపోయి అంటారు. చచ్చిపోయిన తర్వాత అతని వెనకాల వచ్చేది ఏంటి అంటే ఒకే ఒకటి, సాక్ష్యం. మరి మన కుటుంబాల్లో మనతో వచ్చేది సాక్ష్యం మంచి సాక్ష్యమైనా, యథార్థమైన సాక్ష్యమైనా, శాశ్వతకరమైన సాక్ష్యం మనతో వస్తుందా? ఆలోచన చేయండి. నీవు నేను మనమందరం కూడా తప్పనిసరిగా మనము మన కాలములో భక్తి జీవితంలో యథార్థంగా, నమ్మకముగా, నీతిని విత్తితే గనక తప్పనిసరిగా మనమందరం కూడా ప్రేమనే పంట కోస్తాము. రెండు చేతుల పైకి తెలిసి చెప్పిన హల్లెలూయా. శాశ్వతమైన బహుమానం మనమందరం కూడా పొందుకుంటాము. ఎప్పుడు మనం ఏమి విత్తాలి? కన్నీటిని విత్తండి, మనుషుల దగ్గర వద్దు. కన్నీటిని విత్తండి ప్రభు సన్నిధిలో. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను మీకు, భక్తురాలైనటువంటి హన్నా దేవుని సన్ముఖమందు ప్రార్థన చేసింది. ఎంతో దుఃఖముతో ప్రార్థన చేసింది, వేదనతో ప్రార్థన చేసింది. అంతటి దుఃఖముతో ప్రార్థన చేస్తే కనుక తన జీవితంలో ఎన్నడూ జరిగిన కార్యం దేవుడు హన్నా జీవితంలో దేవుడు జరిగించాడు. ఎప్పుడు ఏం చేసింది? తను ఏం చేసిందండి? కన్నీటితో ప్రార్థన చేసింది. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. కన్నీటితో ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుంది. కొంతమంది ఒక సహోదరుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్నయ్య అసలు నాకు కన్నీరు రాదని, నాకు అసలు ప్రార్థనలో మాత్రం కన్నీరు రాదనియా అని అంటాడు. ప్రార్థనలో కన్నీరు రాకపోవచ్చేమో. అలాంటి వాడు నేను చెప్తాను కదా, నీ హృదయం ఏమైపోయింది చెప్పనా? దేవుని వాక్యాన్ని బట్టి నీ కళ్ళంట కన్నీళ్లు ప్రభుత్వంలో కార్చలేకపోతున్నావు, నీ పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. నీవు గనక దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే గనక ఒకే ఒకటి, నీ హృదయంలో రాతి గుండె ఉంది. ఏ గుండె ఉంది చెప్పాలి? ఏ గుండె ఉంది? మరి ఆ గుండె, రాతి గుండె ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మాంసపు హృదయముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు గనక దుఃఖముతో నువ్వు ప్రార్థన చేస్తే, వేదనతో కన్నీటితో నువ్వు విత్తనాలు విత్తితే గనక సంతోషముగా పరణ కోస్తూ దేవుని నామ మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తి, మన యథార్థత శాశ్వత కాలము వరకు కూడా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? శాశ్వత కాలం ఉండాలి. మరొక మాట కూడా చదవండి. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా చదవండి. 22వ అధ్యాయం 8వ వచనం. దౌర్జన్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధము దండము కాలిపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దౌష్టము అంటే ఏంటి? దౌష్టం అంటే ఏంటి? దుష్టత్వము, దుర్నీతి. ఏమండి? దుష్టత్వముతో విత్తువాడు ఏం కోస్తాడండి? కీడును కోస్తాడంట. దుష్టత్వాన్ని, దౌర్జన్యాన్ని మనం విత్తామనుకో. ఒకళ్ళు చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, లోకాసు వార్తలో. ఆయన ఎవరి మాట వినకుండగా, మనుషుల మాట అస్సలా వినకుండగా, ఏమండి
మనుషుల మాట వినడు, దేవుడి మాట వినడు. అటువంటి ఆయన దగ్గరికి ఒక పేద వెదరు వస్తుందంట. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా, నాకు నా ప్రతివానికి ఒక న్యాయం తీర్చని చెప్పి ఎన్నోసార్లు పదే పదే ఆయన దగ్గరకు వస్తూ ఉందంట. ఆయన పేరేంటంటే కనుక బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, మనుషుల మాట విండంట, దేవుని మాట కూడా విండవు. అలాంటి ఆయన దగ్గరకు ఒక ఆవిడ వెళ్తుందంట. అడుగుతుంది, చూద్దాం వెళ్ళు అంటున్నాడు. అడుగుతుంది, రేపు చూద్దాంలో వెళ్ళు అంటున్నాడు. కాలక్రమంగా చాలా రోజులుగా జరిగిందని చెప్పనా, ఎలాగా పదే మనుషుల మాట విండో దేవుని మాట విన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ఏమండి ఆ పేద వెధవరాలు పదే తరచు ఆయన దగ్గరికి రాబట్టి ఆయన మనస్సు మారిపోయి ఆమె ఏమైపోయి చెప్పనా, ఆమెకి న్యాయాన్ని దేవుడు తీర్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతటి దుష్టుడైనా మారిపోవాలంటే కనుక నీ భర్త కావచ్చు, నీ కుమారులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ ఇరుగు పొరువారు కావచ్చు, ఎవరైనా నీకు కీడు కల్పించేవాడైనప్పటికీ కూడా వారు మారాలి అంటే కనుక మనం చేయవలసింది కేవలం నీతిని మాత్రమే మనం విత్తాలి. దుష్టులుగా మనం ఉండకూడదు, దౌర్జన్యముగా ఉండకూడదు. ఒకవేళ దౌర్జన్యాన్ని కనుక మనం విత్తితే కనుక మనం ఏం కోస్తామంటండి చెప్పండి, కీడు కోస్తాం. మనం కీడును కొయ్యకూడదు. మన నిత్యము కూడా మనం ఏం కొయ్యాలంటే కనుక సంతోషాన్ని మాత్రమే పంట కొయ్యాలి. సంతోషమైన పంట కొయ్యాలంటే కనుక మనం ఏమి విత్తాలి? ఇప్పుడు అందరూ చెప్పండి మాట, నీతి అనే విత్తనాలు మనం అందరం కూడా విత్తాలి. ఎన్నడూ దున్నని బీడు భూముల్ని ఈరోజు మనమందరం కూడా దున్నాలి. ఎన్నడూ కన్నీరు గార్చిన వాళ్ళైనా, ఎన్నడూ ప్రార్థన చేయని వాళ్ళైనా, ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని చదవని వాడైనా, ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని వినని వాడైనప్పటికీ కూడా ఈరోజు మొదలుకొని ఎన్నడూ చేయని పనులు మన ద్వారాగా దేవుడు జరిగించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను మనమందరము కూడా నిత్యము కూడా నీతినే విత్తుదాం. అన్యాయం వద్దు, అక్రమంగా వద్దు. మన జీవితంలో నిజముగా ఆ రెండో మాట రాయబడింది, వాని క్రోధము ఏం చేస్తుందంటండి, దండము అనగా ఏం కాలిపోతుంటండి. దండము అంటే కోపంతో మాట్లాడమనుకోండి, కోపంగా అసహ్యంగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడినా అసహ్యంగా, కోపంగా, రౌద్రముగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏం కోస్తావు? బైబిల్ ఇంకో మాట రాయబడింది తెలుసా, కత్తి పట్టినవాడు ఆ కత్తితోనే కదా. కోపంగా మాట్లాడి, అన్యాయంగా మాట్లాడి, అక్రమముగా మాట్లాడి, దౌర్జన్యంగా మాట్లాడి, ఇరుగు పొరుగు వారితో కావచ్చు అందరితో కూడా నీ ఇష్టానుసారంగా మాట్లాడి కనుక ఉంటే ఏమండి, మన హృదయాలు మార్చబడకపోతే కనుక అదే మనం పంట కోస్తాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు తెలిసిన వాక్యమే. పొట్టి జక్కయ్య అన్యాయంగా సంపాదించాడు. ఆ సంపాదన అంతా కూడా మళ్ళా తిరిగి ఏం చేసేసాడు? ఎందుకు ఇచ్చేశాడు? తన మనస్సు మార్చుకున్నాడు. ఒకప్పుడు దుష్టుడే, ఒకప్పుడు దౌర్భాగ్యుడే, అన్యాయంగా సంపాదించిన వ్యక్తే, కనికరము లేకుండా, కనీసం ప్రేమ లేకుండా, అందరి చేతులు కూడా అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన మనస్సు మారిన తర్వాత ఇంతకి ఎన్ని రెట్లు ఇచ్చేసాడంటండి? 3 రెట్లు ఇచ్చేసాడంట. అంటే అన్యాయంగా ₹1 సంపాదిస్తే కనుక తిరిగి ఎన్ని రూపాయలు ఇచ్చాడు? ₹3 తిరిగి ఇచ్చేసాడంటండి. ₹1,00,000 అన్యాయంగా సంపాదించాడనుకో, ఎన్ని లక్షలు తిరిగి ఇచ్చేశాడు? చెప్పండి. అన్యాయంగా వడ్డీ తీసుకున్నాం అనుకో, ఉన్నారా మన వాళ్ళు ఎవరన్నా? అన్యాయంగా అక్రమముగా వడ్డీ వ్యాపారం చేస్తున్నావు అనుకో, ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు నీ మనసు మార్చుకుని నువ్వేం చేయాలి చెప్పండి? అక్క, అమ్మోయ్ అన్న తర్వాత ఏంటి, ఇటు నా వైపు. వడ్డీ వ్యాపారం చేస్తున్నావు అనుకో అన్యాయంగా, న్యాయమైన వడ్డీ ఎంత? ₹3. ఒక మహాభక్తుడు ₹10 వడ్డీ తీసుకుంటున్నాడంట. అయ్య బాబాయ్ కాదు, నిజం.
అది అన్యాయమా కాదా? ఆ సొమ్ము నిలబడుతుందా? భక్తిహీనుల సొమ్ము అంటే అక్కడికి రాదు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కదా, ఒకవేళ నీ స్నేహితుడు ఎవరైనా కనుక నీ దగ్గర కావాలని, నీ దగ్గర అప్పు కావాలని వస్తే కనుక, నువ్వు నీ దగ్గర ఉంటే కనుక అబద్ధం ఆడకుండా ఇచ్చి కూడా కొంతమంది ఏం చేసి తెలుసా, అన్యాయం వడ్డీ సంపాదిస్తున్నారు. అనంతపిల్లలు నేను కూడా ఒక ఆయన దగ్గర తీసుకున్నాను, కావాలని బాబు ఇది లైవ్ వెళ్తుంది అనుకుంటా, మళ్ళీ ఏమనుకుంటాడు ఏంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఇంటే బాధపడతాడేమో, అయినా చెప్తాను. అన్యాయం అంటే ఏంటో తెలుసా, ఒక ఆయన అడిగాడు, ఒక ఆయన అనయ్య ఒక 20,000 రూపాయలు కావాలన్నయ్య అంటే, సరే ఆపదలో ఉన్నాడని, ఎంతో వేదంతో ఉన్నాడు పాపం, ఇవ్వాలని చెప్పి ఒక సహోదరుడి దగ్గర అడగగానే 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను అబ్బాయి, లేకపోతే ఇవ్వను అన్నాడు. ఆ మాట ఈ వ్యక్తి దగ్గర చెప్పాను, నా విశ్వాసే కదా, నా కుటుంబ సభ్యుడే కదని చెప్పి సరే అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చా. 5 రూపాయలు ఇంట్రెస్ట్. చివరాఖరికి ఏమైపోయింది తెలిసి, పెద్ద పెద్ద గొడవ అయిపోయింది. చివరాకి మొన్నే తెలిసింది, అనకూడదు కానీ అక్కరకు రాలేదు. అన్యాయంగా అక్రమంగా వడ్డీ వ్యాపారం చెయ్యకూడదు. ఇటు ఎవరు ఆమెను చెప్పలేదు అంటే అటువంటి వాళ్ళు ఉన్నారా? అయ్యలారా, అమ్మలారా, అన్యాయమైన సొమ్ము మనం ఎవరు కూడా సంపాదించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నిన్ను అప్పిచ్చే స్థితిలో దేవుడు నిన్ను ఉంచితే కనుక, అనేక మంది జనకు అప్పిచ్చే స్థితిలో దేవుడు నిన్ను మార్చబోతున్నాడు, మార్చాడు. ఒకవేళ అయినప్పటికి కూడా నేను అంటున్నాను కదా, సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి తప్ప అన్యాయముగా సంపాదించే సంపాదన అక్కరకు రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి లైవ్లో కావచ్చు, కూడా మీరు ఎవరైనప్పటికీ కూడా అన్యాయంగా సంపాదిస్తే నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఆ సంపాదన అక్కరకు రాదు. న్యాయంగా మాట్లాడండి, న్యాయంగా సంపాదించండి, యథార్థంగా కష్టపడండి. దానిని దేవుడు చూస్తాడు. దానికి ప్రతిఫలము నీకు మరింతగా లాభసాటిగా దేవుడు మార్చును గాక. భక్తిహీనులే కాకుండా భక్తి పరుల వలె భక్తిని ఆశ్రయించాలి మనము. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, కపటముగా మాట్లాడడం, కపటముగా ద్వేషించడం, వ్యక్తులను మనుషులను చూసి ద్వేషించుకోవడం, ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచన యేసు నామములో ఆగిపోవును గాక. మనుషులందరినీ మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? మనుషులందరూ ఏం చేయాలి? మనము ప్రేమించాలి. మళ్ళీ ప్రేమ గురించి చెప్తే చాలా రకాలుగా వెళ్ళిపోద్దేమో. ప్రేమ, రకరకాల ప్రేమలు ఉన్నాయి. ప్రేమ వద్దు. యథార్థమైన ప్రేమే మనల్ని కాపాడుతుంది. ఆ ప్రేమే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. అది ఆ ప్రేమే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే అర్థం ఏంటి? బదులిస్తుంది కానీ బదులు కోరదు. మన కోసం మరణిస్తుంది, మన దగ్గర నుంచి ఏమీ ఆశించదు. ఎవరికైనా సహాయం చేశాను అనుకోండి, మళ్ళీ ఆ సహాయాన్ని మళ్ళీ కోరదు. అదే అగాపే ప్రేమ. ఒక ఆయన అంటాడు కదా, వండేస్తే మళ్ళీ ఇంకొక ఆలయం ఇవ్వాలని, నాకు 1.5 ఇవ్వాలి, అప్పుడు మంచోళ్ళం అవుతామంట. పెళ్ళి కట్నాలు పెడతారు కదా, ఎంత పెడతారు? 100 ఇట్టారు అనుకోండి, తిరిగి ఎంత పెట్టాలంట? మళ్ళీ 200 అయిపోయిందా? 150 పోయింది, 200. ఒకరు 500 పెట్టారనుకో, అప్పుడు 1000, 6, 100కు 200 అయితే మరి 500కి ఎంత అవ్వాలా? ఆ లెక్క కరెక్ట్ కదా? ఓకే, మీ లెక్కలే. ఓకే, నేను అనేది ప్రేమను పంచాలి. ప్రేమను మనం పంచుకోవాలంటే కనుక చేయవలసింది ఇచ్చి పుచ్చుకోవడం మంచిదే. కానీ ఆడింటికి వెళ్తే నాకు ఏం పెడతాడో, అది నిజమైన ప్రేమ కాదు. మనం ఎప్పుడైనా ఎన్నడైనా మన జీవితాలు నిజమైన స్నేహితుడిగా, నిజమైన ప్రేమను సంపాదించుకుంటే కనుక అది యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ ప్రేమే అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన భక్తిహీనుల వలె కాకుండా భక్తి పరుల వలె మార్చబడాలి. భక్తిహీనులుగా ఉండొద్దు.
అందుకే మనం ప్రార్థన చేసినా, వాక్యమే చదివినా, సహాయమే చేసినా, మనం ఏది చేసినా కానీ నీతిమంతులుగా మాత్రమే మన విత్తనాలు విత్తాలి. అన్యాయాన్ని విత్తొద్దు. మరొక మాట కూడా చదవండి, నేను ముంచేస్తాను, చదువుతారా? ఒక్క మాట చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 6వ వాక్యం. 11:6. ఉదయమందు విత్తనములు విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నువ్వు ఎరుగుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనాలు విత్తోళ్ళకి తెలిసి మాటలు. పొలంలో విత్తనాలు విత్తుతారు కదండి. ఆ విత్తనాలు విత్తినప్పుడు ఉదయమేమో కొంత పంట విత్తుతారు, అంటే ధాన్యం. మళ్ళీ సాయంత్రం సమయం కొద్ది సాయంత్రం కూడా కొన్ని విత్తారనుకోండి. ఏది ముందు పంటకు వస్తుంది? ఏది ముందు వరి నాట్లు తీయడానికి వస్తుంది చెప్పండి? ఉదయం నాటిందే కొంచెం ముందు వస్తుంది కదా తమ్ముడా. మనము గనక వినండి ఒకసారి నా వైపు. కొన్ని సందర్భాల్లో మంచినే విత్తినట్టు మనం విత్తాం ఉదయమున. అది కొంతమందికి భారంగా ఉంటుంది, హేళనగా ఉంటుంది. మనము మన కుటుంబాల్లో ఉదయమేమో కొన్ని సందర్భాలు మంచినే విత్తుతున్నట్టు ఉంటుంది, కొంతమంది జీవితాలు అది అన్యాయంగా మారుతుంది. అది నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు జరుగుతుంది. చెప్పనా? మంచినే విత్తాను అనుకుంటున్నాను నేను, అదేమవుతుంది? తిరిగి చెడ్డ అవుతుంది. మంచినే విత్తామనుకుంటున్నాం కానీ అది చెడ్డగా అవుతుంది. ఉదయమే మంచి పనులు చేసినట్టే ఉంటుంది, సాయంత్రం అది ఏమైపోతుంది తెలుసా? అది చెడ్డగా మారుతుంది. దేవుని వాక్యం సామెతలు ఇంకా విపులంగా రాయబడిన మాటలు ఏంటంటే, చాలా వివరంగా రాయబడిన మాటలు. క్రోధాన్ని విత్తితే క్రోధాన్ని కోస్తాం, మంచిని విత్తితే మంచినే కోస్తాం, నీతిని విత్తితే నీతినే కోస్తాం, అన్యాయాన్ని విత్తితే అన్యాయం కోస్తాం. మనం విత్తవలసింది ఏంటయ్యా అంటే, మన విత్తనాలు విత్తేది మన నోటి మాట, మన ప్రవర్తన, మన చూపులు, మనం చేయవలసిన సమస్తము కూడా ఏమి విత్తాలంటే గనక యథార్థతను మాత్రమే విత్తితే గనక రానున్న దినాల్లో వచ్చే జీవితంలో కావచ్చు, మన తరంలో, మన కుటుంబ జీవితాల్లో తప్పనిసరిగా మనమందరము కూడా నీతిని మనం విత్తితే గనక ప్రేమ అనే పంట తప్పనిసరిగా మనమందరం కోయుదుము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు మంచే విత్తు, ఎవరి అన్యాయంగా ఒకవేళ అన్నా అది పెద్దగా పట్టించుకోకు. అన్యాయం చేసినా కానీ నువ్వు పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకు చెప్పనా? నువ్వు గనక యథార్థంగానే విత్తుతా ఉండు, మంచి పని చేస్తూ ఉండు, ఎవరికి ఒకరికి కీడు కల్పించొద్దు. అలా చేస్తూ వెళ్తే గనక ఒక రోజు రాబోతుంది, అప్పుడే నీ శత్రువులు ఎదుట నీకు దేవుడు మంచి భోజనం సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. అందరూ తీసుకుంటున్నారా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విత్తితే అదే కోస్తాం కదా. నిజ జీవితంలో కూడా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏ విషయంలో కూడా ఎవరిని కూడా మోసం చేయొద్దు. మనుషులు ఎవరిని మోసం చేయొద్దు. మనుషులు మోసం చేస్తే కనుక దేవుడు చూస్తాడు. చూసి ఇంక వారవలేక ఒక దెబ్బ కొడతాడు అంతే. అందుకే మనం ఎవరిని మోసం చేయొద్దు, అన్యాయంగా మాట్లాడొద్దు, అక్రమముగా మాట్లాడొద్దు. మనం గనక యథార్థంగానే, అక్కడ రాయబడిన మాటలు, మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం కూడా చదవండి. 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి
నిత్య జీవన పంట కోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లే చెప్తాం. హల్లెలూయా. శరీరానుసారముగా శరీర కోరికల చేత మనస్సానుసారంగా నువ్వు జీవించవనుకో, ఆ పంటనే కోస్తారంట. ఈ మాటలు అంటున్నందుకు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. కుటుంబం గడవలేక కొంతమందికి అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు, పలు రకాలుగా సంపాదిస్తారు. చివరాఖరికి ఏమైపోతారంటే కనుక సంపాదించి కూడగట్టి చివరాఖరికి ఏమైపోతారు చెప్పనా? వాళ్ళు అనుభవించరు కదా, వారి బిడ్డలు కూడా అనుభవించడానికి అర్హులు కాదు. హాస్పిటల్ పాలైపోతుందంట. అక్కడ రాయబడిన మాటలు అవే కదా. శరీరానుసారముగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోస్తాడంట. తన శరీర కోరికల చేత వాటిని అణుచుకోలేక, బంధించుకోలేక ఇష్టానుసారంగా జీవించి ఆ విత్తనాలను విత్తుతూ ఉంటాడు. కనుక ఆ పంటనే క్షయమైపోయేది. అక్షయమై దాని కొరకు ప్రయాసపడ్డు, క్షయమైపోయి దాని కొరకే ప్రయాసపడుతున్నారు కొంతమంది. ఈ భూమి మీద ఉన్నంత కాలం సంపాదించొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ మితి మీరి అన్యాయంగా కొంతమంది సంపాదిస్తున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా అబద్ధాలాడి, మోసం చేసి, అక్రమాలు చేసి, వారి ఇష్టానుసారంగా శరీరాన్ని అమ్ముకుని సంపాదిస్తున్నారు. క్షయమైపోయే దాని కొరకు అది నిలబడదు, అది అక్కడకు రాదు. అది ఏదో ఒక రోజున వాటిలో రెక్కలు వచ్చి ఏం చేస్తారంటండి చెప్పండి, ఎగిరిపోతాయి అంట. కానీ మనం సంపాదించిన ఎలా ఉండాలని చెప్పండి? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారముగా విత్తడం అంటే ఏంటంటే నిరంతరము కూడా నీవు మాటల విషయంలో కావచ్చు, ప్రవర్తన విషయంలో కావచ్చు, నీ చూపు, నీ క్రియ, సమస్త విషయాల్లో దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కొద్దీ నువ్వు గనక వణుకుతో ఉండగలిగితే గనక రాయబడిన మాటని తెలుసా? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోస్తాడంట. ఇప్పుడు శరీరానుసారంగా ఉండి అక్రమముగా అన్యాయంగా తిరిగి నీ మనస్సు కోరుకున్నట్టు విధంగా నిష్టానుసారంగా జీవించి ఎవ్వరి మాట లెక్క చేయకుండగా, దేవుని మాట వినకుండగా, దైవజను మాట వినకుండగా, నీ భార్య మాట వినకుండగా, నీ భర్త మాట వినకుండగా, ఏ మనుషుని మాట వినకుండగా నీ ఇష్టానుసారంగా తిరిగితే గనక వాక్యం చెప్తుంది కదా, ఖచ్చితంగా నీవు నరకంలోకి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి. ఎప్పుడైతే కనుక ఆత్మానుసారముగా ఎదుగుచు, ప్రభుకు లోబడి, ప్రభు మాటకి విధేయత చూపి, ఆయన ఉన్నాడనే భయము కొలదిగా, ఆయనను చూస్తున్నాడు, అక్రమం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, చీకటిలో చేసినప్పుడు, అన్యాయంగా మాట్లాడినప్పుడు దేవుడు నన్ను చూస్తున్న భయం నీలో పుడితే కనుక అప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, ఆత్మానుసారమైన పంట నువ్వు నిత్య జీవంలో కోస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవము అనగా పరలోక పట్టణములో. ఇప్పుడు మనం వెళ్ళేది ఏ మార్గం గుండా వెళ్ళాలి మనం అంటే గనక నీతి అనే మార్గము గుండా మనం వెళితే గనక నీతిని మనం కోస్తాం. అప్పుడు మనమంతా పరలోక రాజ్యం వెళ్తాము. ఏమండి, పాటలు పాడి కింద కూర్చొని ఇన్ని పాటలు పాడి ఇంత వాక్యం విని చెప్పిందల్లా విని అనుసరించి ఇంత భక్తి చేసిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళకుండా నరకానికి వెళ్ళటం మంచి పని అని అంటారా? లోకంలో ఉన్నవాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. అగ్నిగుండం వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది.
వారితో పాటే మనం కూడా వెళ్ళిపోతే కనుక ఇక మనకి వారికి తేడా ఏముందండి కదా. మందిరానికి వస్తున్నామంటే ఒక ప్రత్యేకత కావాలి, దేవుని సన్నిధిని ఆరాధిస్తున్నామంటే ఒక ప్రత్యేకత కావాలి. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు వెళుతున్నావంటే కనుక నిన్ను చూసిన వారు, నీతో మాట్లాడిన వారు, వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం అని వారు చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకుంటారు చెప్పండి? వారికి మనకి కొంత వ్యత్యాసం కావాలి, తేడా కావాలి. కొంతమంది అంటారు కదా, నలుగురితో నారాయణ, వాళ్ళు మనం ఒకటి అనుకుంటే ఇంకెందుకని బ్రతుకు మనకి. నేను అంటున్నాను కదా, వారికి అన్నే మనం ఇంకా కింద స్థితిలో ఉండొచ్చేమో, కానీ నీతి విషయంలో మాత్రం, యథార్థత విషయంలో మాత్రం, నమ్మకత్వ విషయంలో మాత్రం మనమంతా కూడా ఎలా ఉండాలి చెప్పండి? యేసయ్యకు అనుకూలముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తిని విడిచిపెట్టొద్దు ఏమండి, మన యథార్థతని విడిచిపెట్టొద్దు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం మనలో ఏర్పడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం రావాలి, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు. చాలామంది కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలను నేను చూస్తుంటాను, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కొంతమంది ఏ భయము లేకుండా, ఎవరికి భయపడకుండా, ఏం పర్లేదు కదా, నన్ను ఎవరు చూశారు, ఎవరు నన్ను చూడట్లేదు కదని చెప్పి వారు బరి తెగించి తిరుగుతూ ఉన్నారు కొంతమంది. అటువంటి వారు దేవుడు మాట్లాడుతున్న ఈరోజు ఖచ్చితంగా దేవుడు నువ్వు చూస్తున్నాడు. నువ్వు కోత కోసే సమయానికి తప్పనిసరిగా నిత్యాగ్ని గుణంలోకి వెళ్ళిపోతావు. ఈ మాటలు కొంచెం మీరు రోషం తెచ్చుకుంటారని ఈ మాటలు చెప్తున్నాను. తప్పనిసరి నీవు నేను మనమంతా కూడా కేవలం దేవుడు నన్ను చూస్తున్నాడని కేవలం నీతి అనే విత్తనాలు విత్తుదాం, ప్రేమ అనే పంట మనం అందరూ కోయిదుముగాక. రెండు చేతుల పైకెత్తలు చెప్తాం, హల్లెలూయా. ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నేను చేసే పని ఎవ్వరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, అందరు కళ్ళు కప్పుతున్నాను కదా, దీని ద్వారా నేను ఎవరికి కనపడకుండా చేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఒకరోజు వస్తుంది, తీర్పు దినమందు ఇలాంటి పెద్ద స్క్రీన్ పెడతారు. అప్పుడు ఇది ఫ్లెక్సీయే, పెద్ద స్క్రీన్ పెట్టి కోట్ల మంది ప్రజలందరూ చూస్తుండగానే జీవగణం విప్పబడుతుంది. నువ్వు చేసిన ప్రతి పని కూడా అక్కడ డిస్ప్లే మీద వేస్తూ ఉంటే, అదా నేను చేయలేదంటే అక్కడ లేదు, ఇక ఆ పని నేను చేయలేదండి అంటాక ఉండదు ఇంకా. ఎందుకని? నీవు లేగుచుట, నువ్వు కూర్చుండుట, నువ్వు పడుకుండుట, నీ తలంటులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఊడిపోతున్నాయో, ఎన్నాట్లకి పెయింట్ వేస్తున్నావో అవన్నీ కూడా రాస్తున్నాడు దేవుడు కదా. అప్పుడు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? అప్పుడు అబ్బాయి నేను చేయలేదు అంట కుదరదు అప్పుడు. అందుకే ఆత్మ నీలో ఉండగానే నీ శరీరము నీ ఆత్మను విడిచిపెట్టకబడక మునిపే నువ్వేం చేయాలి అంటే తప్పనిసరిగా నీతిమంతుడుగా మార్చబడాలి. ప్రతి దినము కూడా కడగబడాలి. మనం యేసు రక్తము చేత ప్రతిదినం కడగబడుతూ అక్షయమైన దాని కొరకు మనం అందరం కూడా ప్రయాసపడుదుముగాక. మనం ఏమి ఎత్తాలి చెప్పండి? ఇప్పుడు ఏమి ఎత్తాలి? మనము చాలామంది చెప్పలేదు ఏమి ఎత్తాలి? నీతి అనే విత్తనాలు విత్తాలి. దౌర్జన్యాన్ని విత్తొద్దు, అన్యాయాన్ని విత్తొద్దు. మనం విత్తనాలు తప్పనిసరిగా ఒక రోజు రాబోతుంది. అప్పుడు మనము ఆ పంట సంతోషగానంతో పంట కోయుదుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మలాకీ గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారముగా చదవద్దు, కానీ మనం కానుకలు ఇస్తాం కదా, అది కూడా విత్తడమే. మరి విత్తే సమయంలో కొంతమంది అన్యాయంగా విత్తుతున్నారంట, దేవుని సొమ్మే కొంతమంది దొంగిలిస్తున్నారంట, దేవుని దగ్గరదే దొంగిలించి పాపం చేస్తున్నారంట. రెఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి ఎన్నోసార్లు నాన్నగారు చెప్తే మీకు తెలుసు కాబట్టి నేను వివరించట్లేదు. మనమందరము కూడా
సంతోషముగా హృదయపూర్వకముగా శ్రేష్టమైన దాన్ని మనము విత్తితే గనక శ్రేష్టమైన పంట మనమందరం కూడా కోయుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనా, ఇది చెప్పి ముగించేస్తాను. మన గుప్పిళ్ళతో మనం విత్తామనుకోండి, ప్రభు సన్నిధిలో మన గుప్పిళ్ళతో మనం విత్తితే కనుక ఆయన గుప్పిళ్ళు విప్పి మనకు సమృద్ధిని దేవుడు సహాయం చేస్తాడంట. మన హస్తం పెద్దదా, ఆయన హస్తం పెద్దదా? చెప్పండి చెప్పండి. మనమేమో దాచుకుని నలిగిపోయి సిరిగిపోయి మార్చి తీసుకొచ్చి అబ్బో శ్రేష్టమైనని చెప్పేసి నేను ఇస్తున్నాం అనుకో. ఆలోచన చేయండి. దేవునికి బైబిల్ గ్రంథం ఇద్దరు ఉన్నారు, కయీను హేబేలు. వారు దేవునికి ఏమిచ్చారు? శ్రేష్టమైనది ఇచ్చారు కదా. మరి శ్రేష్టమైన ఈవులే దేవుడు ఆయనకి ఇచ్చాడు కదా. నీవు నేను అందరము కూడా మన గుప్పులతో మనం ఆయనకి ఇవ్వగలిగితే కనుక ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్న యేసయ్య ఆయన గుప్పుల్ని విప్పి మనకిచ్చాడంటే కనుక పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదమును నీవు నేను మనం అందరూ కూడా సంపాదించుకుందాము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పండి, మనం ఏం విత్తాలి ఇప్పుడు? అందరూ చెప్పాలి. నీతి అనే విత్తనాలు మనము విత్తాలి. మనం ఏ పంట కోస్తాం అప్పుడు? ప్రేమ అనే పంట మనం కోస్తాం. కనుక నీతిమంతులుగా మార్చబడదాం. పరలోక పట్టణం మనందరం కూడా తప్పనిసరిగా వెళదాం. అక్కడ యుగ యుగములు కూడా మనమందరము కూడా సంతోషముగా పంట కోయుదుము గాక. అక్కడికి వెళ్ళక ముందే దేవుడిని ఆయన గుప్పులు విప్పాడంటే కనుక ఇక్కడ ఉండగానే సకల సమృద్ధి ఆయన మీకు నాకు మనందరికీ సహాయము చేయునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన. అయ్యా, ఇంతవరకు అన్యాయాన్ని విత్తానయ్యా. నోటి మాటల చేత, నా ప్రవర్తన ద్వారాగా, నా ఆలోచన ద్వారాగా వ్యర్థమైన మాటలను పలికి చేద్దాం. ప్రార్థన చేద్దాం. చాలామందిగా కళ్ళు మూసుకోలేదు, దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, యథార్థత నేను విత్తుతాను ప్రభువా. భక్తిహీనుడుగానే ఉండను, భక్తిహీనుడిగా ఉండను. అందరూ నోటితే చిన్న ప్రార్థన, ఒక ఒప్పుకోలు ప్రార్థన, ఒక క్షమించమని ప్రార్థన, హృదయమార ప్రార్థన చేయండి. అయ్యా, అన్యాయాన్ని విత్తకూడదు ప్రభువా, అక్రమాన్ని విత్తకూడదు ప్రభువా. నీతి అనే విత్తనాన్ని విత్తాలి. నీతి అనే విత్తనాన్ని విత్తగలిగితే ప్రేమ అనే పంట నేను కొయ్యాలి నాయన. ఎప్పుడు ఎన్నడూ కూడా కీడు అనే విత్తనాన్ని విత్తకూడదు ప్రభువా. చేద్దామా? నోరు తెలిసి ఒక చిన్న ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. అడగండి, యేసయ్యా, ఇంతవరకు అన్యాయంగా మాట్లాడాను, అక్రమముగా మాట్లాడాను, ఎవరు నన్ను చూడట్లేదని మాట్లాడాను ప్రభువా. కానీ అవన్నీ క్షయమైపోయేదే ప్రభువా. అక్షయమైనది శాశ్వత కాలముగా ఉండేది ఒకే ఒకటి, అది నీతిమంతులుగా ఉండడం మాత్రమే. చేద్దాం, ప్రార్థన చేద్దాం. చాలామంది మౌనంగా ఉన్నారు. హృదయపూర్వకంగా అడగండి, అయ్యా నన్ను నీతిమంతునిగా మార్చయ్యా. భక్తిహీనుడిగా ఉండకూడదు, భక్తి పరుల వలె మారిపోవాలి. చిన్న ప్రార్థన, అందరూ ప్రభువుకు చెప్పండి. కృపనివ్వండి అయ్యా. స్తోత్ర స్తోత్ర. ఏ ఒక్కరికి కీడు వద్దు, కీడు కల్పించొద్దు, దౌర్జన్యంగా మాట్లాడొద్దు. మారు మనసు వచ్చినటువంటి జక్కయ్య తనకు కలిగిన దాని అంతటిని కూడా తిరిగి అప్పగించేశాడు. నీకు మారు మనసు కలిగితే గనక ఇప్పటి నుంచైనా నీతిమంతుడిగా మార్చబడాలి.
నీతిమంతుడుగా మార్చబడితే ప్రేమ అనే పంటను తప్పనిసరిగా నువ్వు కోస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రాల తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీతిమంతులుగా ఉండి నీతినే విత్తినట్లుగా సహాయం ఇచ్చేయండి. అన్యాయాన్ని ఎవరు విత్తకూడదు నాయన, కీడుని ఎవరు విత్తకూడదు నాయన, దౌర్జన్యాన్ని ఎవరు విత్తకూడదు ప్రభువా, అక్రమాన్ని ఎవరు విత్తకూడదు నాయన. అయ్యా, ఎవరెవరు ఏదైతే విత్తారో ఆ పంట తప్పనిసరి వారు కోస్తారని నీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభువా. కీడుని విత్తితే కీడునే పంటని కోస్తారు కదా ప్రభువా. అయ్యా, ఏ ఒక్కరు కూడా ప్రభువా నాయన కీడుని విత్తకూడదు. నీతిమంతులుగా మార్చబడి నీతినే విత్తాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎన్నడూ దున్నని బీడు భూములు ప్రతి ఒక్కరు దున్నినట్లుగా ఒక కన్నీటితో విత్తనాలు విత్తినట్లుగా సహాయం ఇచ్చండి నాయన. ఎవరెవరైతే కన్నీటితో విత్తుతున్నారో ప్రభువా, వేదనతో విత్తుతున్నారో ప్రభువా, రోధించి ప్రలాపించి ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప మార్పును మేము చూడాలి నాయన. ఏ ఒక్కరు కూడా నాయన అన్యాయస్తులుగా ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా నాయనా ప్రభువా లోకంలో ఉండకూడదు ప్రభువా. నీతిమంతులుగా మార్చి పరలోక పట్టణానికి ప్రభువా, ఆ అక్షయమైనటువంటి నాయన శాశ్వత కాలం ఉండే ఆ పరలోక పట్టణంలో మేమందరం కూడా చేర్చబడినట్లుగా సహాయం ఇచ్చండి. ఆయనకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించిన ఆయనకు స్తోత్రాలు ప్రభువా. వారు చేస్తున్న చేతి పనులు మీరు ఆశీర్వదించిన ఆయన, వారు చేస్తున్నటువంటి ప్రభువా ఉద్యోగాలు వ్యాపారాలు మీరు ఆశీర్వదించిన ఆయన. ఎవరెవరు ఏ పని చేస్తున్నారు తండ్రి, అయ్యా వారందరికీ బలమును శక్తిని ఆరోగ్యమును మీరు అనుగ్రహించిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ వారం అంతయు నీ రెక్కల చోటును స్థిరపరిచి బలపరిచి ఆరోగ్యమును నెమ్మదిని సంతోషం మీరు కలగచ్చుండి నాయన. చేస్తున్న ప్రయాణాల్లో ప్రభువా నీ భద్రత నీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరం నాయన ఇంతవరకు నీ సన్నిధిలో గడిపి ఎవరి కుటుంబాలకు వెళ్తుండగా నీ కృప నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కొక్కరికి మీరు సహాయం చేసి బలపరచమని ప్రభువా. ఎవరెవరైతే ఏ దుఃఖంతో సన్నిధిలో ఉన్నారో తండ్రి, ఏ వేదనతో అయితే సన్నిధిలో అడుగు పెట్టారో తండ్రి, వారి దుఃఖ దినములన్నీ సమాప్తముగా మార్చబడాలి ప్రభువా. ప్రతి వారిని కన్నీటిని తుడిచి ఆరోగ్యాన్ని సహాయం ఇచ్చండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సియోనులో నుండి ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల కూడా ఉన్న మనకు ఎల్లలోక పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.